79వ స్వతంత్ర దినోత్సవాన్ని నగరపాలక సంస్థ కార్యాలయంలో శుక్రవారం ఉదయం నిర్వహించారు. కమిషనర్ వైవో నందన్తో కలిసి జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి మేయర్ నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కమిషనర్ వైవో నందన్ ఈ సందర్భంగా నగరపాలక సంస్థలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వివిధ విభాగాల అధికారులు, సిబ్బందికి ప్రశంస పత్రాలను మేయర్, కమిషనర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సత్తార్, రామకృష్ణ, నగరపాలక సంస్థ అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, మున్సిపల్ పాఠశాలలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Flag salute. हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा। మన నగరపాలక సంస్థ ప్రాంగణంలో కార్పొరేటర్ రామకృష్ణ గారితో, సత్తార్ గారితో, కమిషనర్ గారితో, మన నగరపాలక సంబంధించి సిబ్బందితో అందరితో కలిసి మనం స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని జరుపుకోవడం జరుగుతుంది. మీ అందరికి కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, బ్రిటిష్ వారి చేతుల్లో దాంట్లో ఉన్నటువంటి యువత అందరికీ కూడా ఆ మహనీయుల స్ఫూర్తితోటి ముందుకెళ్లే విధంగా వారి చరిత్రను తెలిపే బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేసుకుంటూ, నగరపాలక సంస్థ నుండి నగర ప్రజలకు అందించాల్సినటువంటి అన్ని సౌకర్యాలని కల్పిస్తూ అభివృద్ధి బాటలో తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యతగా మన నగరపాలక సంస్థ సిబ్బంది పైన, మేయర్ గా నా మీద, కమిషనర్ గా నందన్ గారి మీద, కార్పొరేటర్ మీద, అందరి మీద ఉందని తెలియజేసుకుంటూ, ఈ 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం మన నగరపాలక సంస్థ ఆ ప్రాంగణం అన్నది సంతోషకరం. అంతేకాకుండా మరొకసారి నగర ప్రజలందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు శుభాకాంక్షలు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఇప్పటికి 79 సంవత్సరాలు మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటూ దేశంలో ఎంతో ప్రగతి బాటలు వేసుకుంటూ దేశ నాయకుడు, దేశ ప్రధాని, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని, దేశాన్ని ఎన్నో విధాలుగా ముందుకు తీసుకెళ్తున్న ఈ భాగంలో ఇలాగే ఈ గవర్నమెంట్ వచ్చిన ఈ 1.5 సంవత్సరంలో మహిళలకి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ దేశంలో ప్రగతి పథం వైపు దూసుకెళ్తూ ఉన్నారు. అలాగే ముఖ్యంగా 4,000 రూపాయలు పెన్షన్ కానీ, అన్న క్యాంటీన్ పథకాలు కానీ, ముఖ్యంగా ఈ రోజు లాంచ్ కాబోతున్న మహిళలకు ప్రత్యేకమైన ఫ్రీ బస్ విధానం గవర్నమెంట్ తీసుకుంటున్న ప్రగతి బాట సంస్కరణ అనేది ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది. రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ గవర్నమెంట్ ముందుకెళ్ళడానికి రెడీగా ఉంది. అలాగే కూడా మన మున్సిపాలిటీ, మన కార్పొరేషన్ నుంచి కూడా మన నగరంలో రాబోయే రోజుల్లో మన కమిషనర్, మేయర్ గారు ఇటువంటి వారందరూ కూడా దేశభక్తి పెంపొందించే విధంగా విద్యార్థులకి, ఉద్యోగస్తులకి అందరికీ మంచి కార్యక్రమాలు చేస్తూ దేశభక్తి పట్ల భక్తిభావం పెరిగే విధంగా తోడ్పడాలని కోరు. అందరికి నమస్కారం. ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో గౌరవ మేయర్ శ్రీ పొట్లూరు శ్రవంతి గారి యొక్క అధ్యక్షతన జెండా వందనం కార్యక్రమం జరిగింది. మనందరికీ తెలిసిన విధంగా ఎంతో మంది మహనీయుల త్యాగ ఫలితమే ఈరోజు ఈ భారతదేశ స్వతంత్రం. ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడిచి 79వ సంవత్సరం మనం అడుగు పెడుతూ ఉన్నాం. ఈ సందర్భంగా ఎవరైతే భారతదేశ ప్రజలు ఉన్నారో, వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి యువత కానివ్వండి, ఉద్యోగులు కానివ్వండి, అందరూ కూడా ఈ మహనీయుల యొక్క త్యాగాన్ని గుర్తు చేసుకొని ఆ మహనీయుల యొక్క త్యాగ నిరతితో మనందరం ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నాం. కాబట్టి వారి త్యాగాలను స్మరించుకొని మనం కూడా
మన వ్యక్తిగత జీవితంలోను, ఉద్యోగ ధర్మంలోను బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా ఉండి ఈ భారతదేశాన్ని, ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ముందు నడిపించడంలో ప్రతి ఒక్కరు కూడా తమ వంతు కృషిని వారు చేయాలని చెప్పి అందరూ కూడా బాధ్యతాయుతమైనటువంటి ఒక సిటిజన్ గా మెలగాలని చెప్పి కోరుకుంటూ, ఎందుకంటే ఒకవైపున ఈ రోజున ఎలక్ట్రానిక్ రెవల్యూషన్ వచ్చినటువంటి సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, అదేవిధంగా విదేశాల నుంచి వచ్చినటువంటి మత్తు మందులు కానివ్వండి, వీటన్నిటిలో ముఖ్యంగా యువత వారి యొక్క భవిష్యత్తుని, జీవితాలని నాశనం చేసుకుంటూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో మన మహనీయులైనటువంటి రాజ్గురు, భగత్ సింగ్, సుఖదేవ్, అదేవిధంగా బిస్మిల్లా ఖాన్ లాంటి ఎంతమంది మహనీయులు 20-25 సంవత్సరాల వయసులో వారు చేసినటువంటి త్యాగాన్ని ఒకసారి స్మరించుకొని, ముఖ్యంగా యువత ఈ చెడుదారి పట్టకుండా ఇటువంటి నాయకుల యొక్క బాటను నడవాలని చెప్పి, అదేవిధంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యూత్ ఐకాన్ చెగువెరా లాంటి లీడర్లను మనం ఇన్స్పిరేషన్ గా తీసుకొని యువత అందరూ కూడా ముందుకు నడుస్తూ ఈ దేశ అభివృద్ధిలో, ఈ రాష్ట్ర అభివృద్ధిలో అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఎప్పుడైనా సరే మనం కులాల కానీ మతాలను కానీ వాటికి వదిలిపెట్టి మనిషిని మనిషిగా చూడటం నేర్చుకున్నప్పుడు మాత్రమే ఈ స్వాతంత్రానికి సంపూర్ణత్వం సిద్ధిస్తుందని నేను భావిస్తున్నాను. ఏకతారా కానీ ఈరోజు ప్రాంతీయవాదాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు ఐకమత్యం అనేది ఎక్కడ సాధ్యమవుతుంది? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనిషిని మనిషిగా చూడటం, ఈ దేశ యొక్క గౌరవాన్ని పెంచే విధంగా అందరు నడుచుకుంటారని ఆశిస్తూ ఈ నగరపాలక సంస్థ ప్రాంగణంలో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ఫ్లాగ్ ఎగరేసి జరుపుకోవడం జరిగింది. గతంలో చూసుకుంటే బ్రిటిష్ వారి చేతుల్లో బానిసలుగా ఉన్నటువంటి బానిసత్వాన్ని తొలగిస్తూ బ్రిటిష్ వారి పైన ఎన్నో ఉద్యమాలను చేసి ఎందరో మహనీయులు వీరమరణం పొందిన తర్వాత మనమందరం కూడా స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవించే హక్కును మన అందరికీ కల్పించినటువంటి మహనీయుల్ని తలుచుకుంటూ ఈరోజు ఈ 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవడం జరిగింది. అందించాల్సినటువంటి అన్ని సౌకర్యాలని కల్పిస్తూ అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్తామని తెలియచేసుకుంటూ మరొకసారి నగర ప్రజలకు కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటాం. 1947 ఆగస్టు 14 మిడ్నైట్ భారతదేశానికి బ్రిటిష్ సామ్రాజ్యవాదం నుండి విముక్తి కలిగి ఆగస్టు 15, 1947 నుండి భారతదేశం ఒక స్వతంత్ర ప్రతిపక్ష సంస్థగా అవతరించింది. అయితే ఈ స్వాతంత్రం వెనుక ఎంతోమంది మహనీయుల త్యాగాలు, ఎంతోమంది బలిదానాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, ఆజాద్, ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల వేల మంది ఉన్నారు. ఎంతో మంది వేరే ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి వారి యొక్క జీవితాలను పణంగా పెట్టినటువంటి వీరులకు, మహనీయులకు మనం ఇచ్చేటువంటి సేవానివృత్తి లేదా మనం ఇచ్చేటువంటి సంతృప్తి ఏంటంటే మన ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించడం తప్ప మరొకటి కాదని మరొకసారి నేను స్పష్టం చేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసినటువంటి గౌరవ మేయర్ శ్రీ పొట్లూరు శ్రావంతి గారికి మరియు కార్పొరేటర్స్ రామకృష్ణ గారికి, అదేవిధంగా సర్దార్ గారికి, మరియు ఇక్కడ వచ్చినటువంటి 6 సెక్షన్ హెడ్స్ కి, సచివాలయ సిబ్బందికి, మున్సిపల్ సిబ్బందికి, ఎన్సీసీ క్యాడెట్స్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.